ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఆయన్ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు నారాయణ. సిపిఐ నారాయణ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించే విధంగా ఉన్నాయన్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం తగదన్నారు నారాయణ. గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ చెగువేరా వేషం ధరించి తాను ఒక విప్లవకారుడని చెప్పుకున్నారు. ఆ సమయంలో ఆయన మాటల్లో విప్లవ భావాలు ఉండేవి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో ఉన్నానని చెబుతూ ఎదుటివారిని ఉద్దేశిస్తూ దిష్టి వంటి పదాలు వాడుతున్నారు అని నారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక ప్రజాప్రతినిధి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు నారాయణ. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పర్యవసానాలను పరిగణలోనికి తీసుకుని ఇటువంటి విద్వేషపూరిత సంకేతాలు ఇచ్చే నేతను మంత్రివర్గంలో కొనసాగించడం సరైంది కాదని నారాయణ స్పష్టం చేశారు. ఇటువంటి మాటల ద్వారా సమాజంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ను తక్షణమే డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ తరపున నారాయణ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిపిఐ నారాయణ చేసిన ఈ డిమాండ్ మరింత దుమారాన్ని రేపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చెగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మం పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిష్టి తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాల్సిన తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అందుకని రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.